ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఈరోజు దేవుడు మనకు అతి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. రెట్టింపు భాగమునకు కర్తలుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు ఆయన. నిత్యానందము మీకు కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తారు. ఎక్కడైతే మీకు అవమానం కలిగిందో, ఎక్కడైతే నిందలు వేశారో అక్కడే దేవుడు రెట్టింపు భాగమునకు దేవుడు మిమ్మల్ని కర్తలుగా చేస్తానంటున్నాడు. నిత్యానందము మీకు దేవుడు కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం, నమ్మకం ఉండి ఆయన మీద ఆధారపడి జీవిస్తామో, ఆయనకు విధేయులుగా ఉంటామో, దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు. ఈరోజు అనుగ్రహిస్తున్న వాగ్దానం రెట్టింపు భాగమునకు కర్తలుగా చేస్తున్న వాగ్దానం, నిత్యానందం కలుగు చేస్తాననే వాగ్దానం దేవుడు మీ జీవితాల్లో కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. రెట్టింపు భాగమునకు మమ్మల్ని కర్తలుగా చేస్తానంటున్నావు. నిత్యానందం మాకు కలుగుతుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడావు దేవా. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. నువ్వుంటే మా జీవితంలో నిత్యము ఆనందమే కనుక దేవా, ముందుగా నేను స్వీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నువ్వుంటే ఏది లోటు ఉండదు కనుక దేవా, నేను స్వీకరించి సమృద్ధైన జీవితాన్ని, నిత్యము సంతోషంతో జీవించే జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.